ఆ శుక మహర్షి ఒక శుకం లాంటి వాడు. ఆ పండ్ల రసాన్ని మనం ఆస్వాదించడానికి మనము సిద్ధపడాలి అని చెప్తూ దేన్ని గురించి చెప్పాడు ఈయన అంటే, ఇది సాధారణంగా భాగవతంలో మనం తెలుసుకున్నాం. ఇది ఎందుకొరకు రాశారు అంటే, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు కలియుగమందు మానవులు వీళ్ళంతా కూడా మందభాగ్యులు సోమరిపోతులు వీళ్ళందరూ ఎట్లా తరించాలి అంటే భాగవతం దాన్ని గురించి చెప్తూ ఒక పెద్ద పద్యం రాశాడు. యవని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధి చేయు సొరిది చేయు, యవని శుభనామమే ప్రొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు, యవని చరితంబు హృదయంబు చేర్పంగ భయమంది మృత్యువు పరువు వెట్టు, యవ్వని పదనదినే పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధిగలుగు, తపసులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరువుగా అంచిరి వసుదేవ దేవకులకు ఎవడు దయించే తత్కథలెల్ల వినగ నిచ్చ పుట్టెడు ఎరిగింపు మిద్ద చరిత. మనం అనుకున్నాం ఏమిటంటే, నైమిషారణ్యంలో ఋషులందరూ కూర్చొని శౌనకుడు మొదలైనటువంటి వాళ్ళు సూత మహామునిని ప్రశ్నించారని. ఆయన ఏమని ప్రశ్నిస్తున్నారట, ఎవరి చరిత్ర వింటే మాకు కొంచెం ఇష్టం ఉంది, దయచేసి చెప్పండి. ఎట్లాంటి చరిత్ర? యవ్వని అవతారము ఎల్లభూతములకు సుఖమును వృద్ధియు సొరిది చేయు. ఎవడు అవతారం ఎత్తితే, ఇది ఒక విచిత్రమైన తెలుగు నుడికారం. ఎవడుతో మొదలు పెడతాం, ఎవడైతే ఈ దేశాన్ని అని అంటుంటాం మనం. అంటే కర్త తర్వాత వస్తాడు, ముందు ఎవడు అనే పదం వస్తుంది. దీన్ని సంస్కృతంలో ఉంటుంది ఈ నియమము, తెలుగులో కూడా యవ్వానివా తిక్కని రాశాడు. యవ్వానివా గిటని భమద పంకంబు రాజభూషణ, ఎవడి ఇంటి ముందరైతే రాజుల కిరీటాలు నమస్కరించడం వల్ల వాళ్ళ రత్నరాసులు రాసి అది బురదలాగా అయిపోయి ఉంటుందో అట్లాంటి వాడు ధర్మరాజు అని ఒక పద్యం చెప్తాడు. ఇది ఒక విచిత్రమైన పద్య ప్రయోగం. సో ఈయన కూడా, పోతన గారు కూడా చాలా చోట్ల ఈ పద్ధతిని అనుభవించాడు. మనం తర్వాత వస్తుంది ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండులి అనే పద్యం. ఎవడు అని మొదలుపెట్టి ఫలానా వాడు అని చెప్తారు చివరకు. ఇక్కడ కూడా ఎవని యొక్క అవతారము వల్ల, ఎవడు అనేక అవతారాలు చేసుకున్నాడు ఆయన, ఆ అవతారాల వల్ల లోకానికి సుఖం కలుగుతుందో అట్లాగే ఎవ్వని శుభనామమే ప్రొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు. భగవంతుణ్ణి ప్రార్థించడం ఏమిటంటే, మానవుడు సంసార కష్టసుఖాల్లో మునిగి తేలుతుంటాడు. ఆ కష్టసుఖాలన్నీ పోవడానికి భగవంతుని స్మరిస్తుండాలి. నిరంతరం ఎవరి పేరైతే స్మరిస్తూ ఉంటారో, ఎవరిని గురించి స్మరిస్తూ ఉంటారో, అట్లాగే ఎవని చరితంబు హృదయంబు చేర్పంగా భయమంది మృత్యువు పరువు పెట్టు. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఎవరి పేరు చెప్తే మృత్యువు పారిపోతుంది అంటే చావు ఉండడం అని కాదు. మనం ఏమనుకుంటామంటే భగవంతుణ్ణి స్తుతిస్తే చావు తప్పిపోతుందని. చావు అనేది పుట్టుక ఉన్న ప్రతి జీవికి ఉంటుంది, కానీ చావు భయం పోతుంది. చచ్చిపోతామేమో అని భయం పోతుంది, చావు పారిపోతుంది. అట్లా అంటే సాధారణంగా దీర్ఘాయువు ఇస్తాడు దేవుడు, అవన్నీ ఉంటాయి. కానీ పుట్టిన తర్వాత గిట్టడం తప్పదు. అది జీవి యొక్క లక్షణం, సృష్టి ధర్మం. అది దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. రాక్షసులు చేసిన పని అదే. నాకు చావు ఉండకూడదు, వాడితో ఉండకూడదు, వీడితో ఉండకూడదు, వాడు చంపకూడదు, వీడు చంపకూడదు అంటే ఎవడో చంపే సూత్రం ఉంటుంది అందులో. రావణాసురుడు అన్నాడు వాడితో చంపకూడదు, వాడితో యక్షులు చంపకూడదు, గంధర్వులు చంపకూడదు, దేవతలు చంపకూడదు. మానవుడు మర్చిపోయినాడు, మానవుడిగా పుట్టాడు. అది అట్లాంటి భగవంతుణ్ణి స్తుతించాలి అనేటువంటి విషయంతో ఈ భాగవతం ప్రారంభమవుతుంది. ఆయన చరిత్ర వినాలి అని, అట్లాంటి వాడి చరిత్ర వినాలనుకుంటున్నామయ్యా అని సూత మహర్షిని వీళ్ళు ప్రార్థిస్తారు. అక్కడ భాగవతం ప్రారంభమవుతుంది. అదమ్మా మాస్టర్. ఇంకా ఇందులో ఇంకా ఏమేమి వివరించారు చెప్తారా? అట్లాగే అంటే ఎవరైతే సమస్త భూతాలను రక్షించేవాడో, ఎవడైతే ఎవరి పేరు చెబితే
మృత్యుభయం పోతుందో, ఎవరి చరిత్ర వింటే ఎవని చరితంబు హృదయంబు జర్పంగ భయమంది మృత్యువు పరువు పెట్టు. ఇంకొక మాట చెప్పాడు, ఎవ్వని పదనదిని ఏ పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి కలుగు. మనం ఇప్పుడు గంగా నది స్నానం చేస్తుంటాం, పాపాలు పోతాయని. ఆ గంగా విష్ణువు పాదం నుంచి ఉద్భవించింది. విష్ణు పాదోద్భవి గంగా అంటారు. ఆయన పాదం నుంచి గంగ ఉద్భవించింది. కాబట్టి ఏమంటున్నాడు, ఎవరి పదనదీ జలములు, ఎవరి పదం నుంచి పదం అంటే పాదం, ఎవరి పాదం నుంచి ఉద్భవించిన జలాలు మానవుల యొక్క నైర్మల్య ఏదైనా పాపాలు ఉంటే పోగొడుతుందో అట్లాంటి భగవంతుణ్ణి గురించి తపస్సులు ఎవ్వని పాదంబు తగిలి. తపస్సులు, ఋషులు తపస్సులు అంటే తపస్సు చేసేవాళ్ళు. తపస్సులు ఎవరిని గురించి తపస్సు చేస్తూ ఉంటారో అట్లాంటి వసుదేవ దేవకులకు జన్మించిన శ్రీకృష్ణ పరమాత్ముడు, వసుదేవుడు దేవకి, తర్వాత నందుడు యశోద దగ్గరికి వెళిపోతాడు. ఆయన చిన్నప్పుడు వసుదేవుడు తీసుకుపోయి అక్కడ దింపేస్తాడు కంసుడికి భయపడి. అవి మనకు తెలిసిన కథలే. అంటే చెరసాలలో జన్మిస్తాడు. దేవకీదేవి అష్టమ గర్భంలో పుట్టిన ప్రతివాడిని చంపేస్తుంటాడు కంసుడు. ఎందుకంటే ఆయన దేవకి వసుదేవుల వివాహమైనాక వాళ్ళను తీసుకురావడానికి రథం తానే స్వయంగా తోలుతుంటాడు, ఆయన చెల్లెలు కాబట్టి. అకస్మాత్తుగా ఆకాశవాణి వినిపిస్తుంది వాడికి, ఒరేయ్ నీ మృత్యువును నీవే తీసుకుపోతున్నావని. ఏమి అంటే దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించినటువంటి శిశువు నీ మృత్యుకారకుడు అంటారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరిని బంధించి పుట్టిన ప్రతి వాళ్ళని తప్పేస్తున్నాడు. అప్పటికి వసుదేవుడు అంటాడు, వాళ్ళు ఏం చేశారయ్యా, 8వ గర్భం కదా అంటే వినడు, చంపేస్తున్నాడు. లెక్కతో సంబంధం అంతే, లెక్కతో సంబంధం లేదు. వీడు జన్మిస్తే అప్పుడు వీడిని తీసుకుపోయి నందుని దగ్గర యశోద దగ్గర పడుకోబెట్టి అమ్మాయిని తీసుకొస్తారు. ఆ అమ్మాయిని కూడా వీడు అమ్మాయి కదా ఏం చేస్తుంది అంటే కూడా వినడు. అంటే ప్రాణభయం. ప్రాణభయం. ఆమె పైకి వెళ్ళిపోయి ఆమె శక్తి స్వరూపిణి, నీకు సంబంధించిన వాడు అక్కడ పెరుగుతున్నాడు ఇంకో చోట అంటాడు. అందుకని ఎవరిని గురించి అయితే దేవకి వసుదేవులకు జన్మించాడో ఆయన చరిత్ర వినాలి అనే కోరిక మాకు కలిగింది స్వామి. దయచేసి ఆ విషయాలన్నీ మాకు కూలంకషంగా చెప్పండి అని ప్రార్థించడంతో ఈ భాగవతం దాదాపుగా ప్రారంభం. అంటే దీది కృష్ణుని కథలే, కానీ ముందుగా శ్రీమన్నారాయణి అవతారాలను వర్ణించారు. తర్వాత కృష్ణుడిది 10వ స్కంధంలో వస్తుంది మళ్ళీ మొత్తం కృష్ణ లీలలు, కృష్ణుడి యొక్క. ఎందుకంటే భారతంలో కృష్ణుడు వేరు, అతను రాజనీతిజ్ఞుడు, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడి యొక్క చరిత్ర తెలుస్తుంది మనకు. ఇది భాగవత కథా ప్రారంభం. అంటే ప్రథమ స్కంధం. ప్రథమ స్కంధంలో మొదలు ఇంకా చాలా ఉన్నాయి తర్వాత కథలన్నీ. ఇది మొట్టమొదలు ప్రారంభ దశ. ఇంకా కొంచెం ముందు దీంట్లో ఉన్నాయి అవతారాలు, ఇవన్నీ వస్తాయి మనకు తర్వాత.